పిల్లలు వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. పిల్లలు ఈరోజు చాలా విశాలమైనటువంటి తోటలోకి తీసుకొచ్చారే. ఈ ఎత్తైన చెట్ల నీడలో ప్రశాంతమైన వాతావరణంలో మీకు చదువు చెప్పడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు బోర్డు కూడా చాలా పెద్దదిగాను చాలా ఎత్తులోనూ అమర్చారు. మరి మీకు స్పష్టంగా కనిపించడం కోసం ఇలా అమర్చారు అనుకుంటున్నాను, నిజమేనా? అవును మేడం, ఇది డిజిటల్ బోర్డు కాబట్టి రాయడం కూడా చాలా తేలిక. ఎత్తులో ఉన్న పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు కదా సార్. అవునవును, మంచి పనే చేశారు డిజిటల్ బోర్డు పెట్టి. సరే, అందమైన చేతివ్రాతలో మొదట సున్నలు గుండ్రంగా చుట్టడం నేర్చుకున్నారు. రెండవ రోజు తలకట్టు లేని అక్షరాలను నేర్చుకున్నారు, అవునా? మరి ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేశారా? బాగా ప్రాక్టీస్ చేశాం సార్. అయితే ఈరోజు మరికొన్ని అక్షరాలను నేర్చుకుందాం. మేడం, అక్షరాలను నేర్చుకునే ముందు పుష్ప ఈరోజు ఒక గేయం నేర్చుకొచ్చింది. అది చెప్తుంది మేడం. పుష్ప, చెప్తావా మరి? అలాగే టీచర్. వింటున్నావురా అమరేష్, మరి నువ్వేం నేర్చుకొచ్చావు? నేర్చుకువచ్చానురా, సమయం వచ్చినప్పుడు చెప్తాను. పిల్లలు మాట్లాడకుండా పుష్ప చెప్పే గేయం వినండి. మేడం, నేను నేర్చుకువచ్చిన గేయం దిక్కులను తెలిపేటువంటి గేయం. అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ దిక్కును తెలియజేస్తుంది. ఓ వెరీ గుడ్, చెప్పు మరి. మీకు తెలుసా పాపల్లారా, దిక్కుల విషయం మీకు తెలుసా? చూసావా, గేయాలంటేనే పాపల కోసం, పాపల్లారా అని ఎలా అంటుందో. రే మాట్లాడుకు, సార్ చూస్తే తిడతారు, ముందు గేయం విను. మీకు తెలుసా పాపల్లారా, దిక్కుల విషయం మీకు. నాలుగు దిక్కుల విషయం తెలుసా మీకు? తెలుసా మీకు పాపల్లారా, దిక్కుల విషయం తెలుసా మీకు? నాలుగు దిక్కుల విషయం తెలుసా మీకు? తెలీదమ్మా బాబు, ముందు చెప్పు. ఉదయం పూట సూర్యునికెదురుగా చేతులు చాచి నిలబడి ఉంటే నీ ఎదురుగా ఉన్నది తూర్పు దిక్కు. ఉదయం పూట సూర్యునికెదురుగా చేతులు చాచి నిలిచి ఉంటే నీ ఎదురుగా ఉన్నది తూర్పు దిక్కు. ఓ వెరీ గుడ్. ఉదయం పూట సూర్యునికి ఎదురుగా నిలబడి చేతులు చాచి ఉంచితే అది తూర్పు దిక్కు, బాగా చెప్పావు. నీ వెనుక ఉన్నది పడమర దిక్కు, కుడివైపు ఉన్నది దక్షిణ దిక్కు, ఎడమవైపు ఉన్నది ఉత్తర దిక్కు. మరలా చెప్తా వినండి. నీ వెనుక ఉన్నది పడమర దిక్కు, కుడివైపు ఉన్నది దక్షిణ దిక్కు, ఎడమవైపు ఉన్నది ఉత్తర దిక్కు. దిక్కులు మొత్తం 4, మూలలు కూడా 4. దిక్కులు మొత్తం 4, మూలలు కూడా 4. మొత్తం కలిపితే 8. దిక్పాలకులు 8. మొత్తం కలిపితే 8, దిక్పాలకులు 8. మీకు తెలుసా బాలల్లారా, ఉదయం పూట సూర్యునికి ఎదురుగా చేతులు చాచి నిలబడి ఉంటే నీ ఎదురుగా ఉన్నది తూర్పు దిక్కు, నీ వెనుక ఉన్నది పడమర దిక్కు, కుడివైపు ఉన్నది దక్షిణ దిక్కు, ఎడమవైపు ఉన్నది ఉత్తర దిక్కు. చూసారా పిల్లలు, ఈ యొక్క గేయంలో దిక్కులు ఎంత చక్కగా గుర్తించగలము. పుష్ప చెప్పిన ఈ గేయం ద్వారా చక్కగా మీరు దిక్కులను స్పష్టంగా గుర్తించగలుగుతారు. రేపు ఉదయం పూట మీరు సూర్యునికి ఎదురుగా నిలబడి దిక్కులను గుర్తించండి. వెరీ గుడ్. అందరూ పుష్పకి క్లాప్స్ కొట్టండి. కొట్టండి కొట్టండి, మన పని ఇంతే, క్లాప్స్ కొట్టడమే. ఈరోజు మనం దీర్ఘాలు అంటే అక్షరం చివరిలో వచ్చేవన్నమాట, అవి ఏంటో నేర్చుకుందాం. వాటిని ఎంత జాగ్రత్తగా రాయాలో ఎలా రాయాలో కూడా చక్కగా గమనించండి పిల్లలు. ఇక్కడ కేవలం నేను ఉదాహరణకి దీర్ఘాలు ఉన్నటువంటి కొన్ని అక్షరాలను మాత్రమే చూపించాను, కానీ మీరు గుణింతాల్లో ఉన్న దీర్ఘం ఉన్న ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా గమనించాలి, రాయాలి. రాస్తారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న అక్షరాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క అక్షరాన్ని గుర్తించండి. మొదటి అక్షరం ఖా. ఒత్తు ఖాకి దీర్ఘమిస్తే ఖా. వెరీ గుడ్ యువజిత్.
ఒత్తు ఘాకి దీర్ఘమిస్తే ఘా. రెండవ అక్షరాన్ని రాజు స్పష్టంగా గుర్తించి చెప్పాడు. మూడవ అక్షరం చాకి దీర్ఘమిస్తే చా. వెరీ గుడ్. నాలుగవ అక్షరం ఛాకి దీర్ఘమిస్తే ఛా. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్తున్నారు. ఐదవ అక్షరం జాకి దీర్ఘమిస్తే జా. తర్వాత అక్షరం ప్రసన్న గుర్తించి చెప్పు. బాకి దీర్ఘమిస్తే బా. వెరీ గుడ్ ప్రసన్న, బాగా గుర్తించావు. లిఖిత నువ్వు చెప్పు. భాకి దీర్ఘమిస్తే భా. వెరీ గుడ్, ఒత్తును స్పష్టంగా పలికావు. తర్వాత శాంతి నువ్వు చెప్పు. టాకి దీర్ఘమిస్తే టా. గుడ్, వెరీ గుడ్. తర్వాత మాకి దీర్ఘమిస్తే మా. తర్వాత లాకి దీర్ఘమిస్తే లా. ఇవన్నీ అకారం ఆకారానికి సంబంధించినవి. ముందుగా అకారం ఆకారం నేర్చుకుంటే తర్వాత గుణింతాల్లో ఇకారం ఈకారం నేర్చుకుంటాం. అవును పిల్లలు. మనము అక్షరాలు నేర్చుకునేటప్పుడు ముందుగా హ్రస్వాలను దీర్ఘాలను గుర్తించగలిగితే చదివేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా స్పష్టంగా చదవగలుగుతారు. అలాగే టీచర్, మేము ఈరోజు ప్రతి గుణింతంలోనూ హ్రస్వాన్ని దీర్ఘాన్ని గుర్తిస్తాం. హ్రస్వం అంటే క, దీర్ఘం అంటే ఖా. హ్రస్వం అంటే ఘ, దీర్ఘం అంటే ఘా. అంతేనా టీచర్? అవును అంతే, చాలా బాగా చెప్పావు. పిల్లలు, ఈ రోజుకు ఇది చాలా. చాలు సార్. ఈరోజు అమరేష్ ఒక క్వశ్చన్ అడుగుతాడండి సార్. అడుగు అమరేష్. సార్, ఈ క్వశ్చన్ గర్ల్స్కి. మెట్లు ఉంటాయి, మేడ కాదు. ఎక్కొచ్చు, చెట్టు కాదు. మోస్తారు, మూట కాదు. ఏమిటది? ఓ, చాలా విచిత్రంగా ఉంది. మెట్లు ఉంటాయి కానీ మేడ కాదు, ఎక్కొచ్చు, చెట్టు కాదు, మోస్తారు, మూట కాదు. ఏమిటది? చెప్పండి. పుష్ప, లిఖిత, శాంతి, ప్రసన్న, ఎవరైనా చెప్పండి. సార్ నేను చెప్తాను. నిచ్చెన అంటే మెట్లు ఉంటాయి కానీ అది మేడ కాదు. నిచ్చెన మీద నుంచి మనం మెట్లేలాగా ఎక్కుతాం. 2 ఎక్కొచ్చు కానీ చెట్టు కాదు. నిచ్చెన ఎక్కుతాం కదా సార్, అది చెట్టు కాదు. మోస్తారు కానీ మూట కాదు. నిచ్చెన మోసుకొస్తాం కానీ మూట కాదు. దాని ఆన్సర్ నిచ్చెన సార్. ఏది అడిగినా టక్క టక్కమని చెప్పేస్తారు వీళ్ళు. వీళ్ళని ఓడించడం మన తరం కాదురా. రేపేమైనా వీళ్ళు చెప్పలేని క్వశ్చన్ నేర్చుకుని రారా అమరేష్. చూడు చూడు, అలాగే రేపు చూడు. లిఖిత, చాలా చక్కగా ఆన్సర్ చెప్పావు. థ్యాంక్ యూ టీచర్. సరే రాధా, వీళ్ళకి ఏమైనా ఒక కథ చెప్తావా? తప్పకుండా చెప్తానండి. పిల్లలు, మరి కథ వింటారా? వింటాం సార్. ఈరోజు నేను చెప్పబోయే కదా హంస కాకి కథ. హంస కాకి కథ మేము ఎప్పుడు వినలేదు టీచర్. ఓ అలాగా, ఈరోజు వినండి అయితే. ఉజ్జయిని నగర సమీపంలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది. దాని మీద ఒక కాకి, ఒక హంస స్నేహంగా ఉంటున్నాయి. ఒకనాడొక వేటగాడు ఆ చెట్టు కింద నిద్రపోయాడు. అది వేసవకాలం, ఎక్కడా గాలి లేదు. అతని శరీరమంతా చెమట పట్టింది. మంచి స్వభావం గల హంస తన రెక్కలతో గాలి విసరసాగింది. ఇంతలో దుష్టబుద్ధి గల కాకి వచ్చి హంస చేస్తున్న పరోపకారం చూసి నవ్వింది. వాడు వేటగాడు, మనని బాణాలతో కొట్టి చంపుతాడు. వాడికి సేవ చేస్తావా, ఎంత పిచ్చిదానివి అని ఎగతాళి చేసి అతనిపై రెట్టవేసి ఎగిరిపోయింది. వేటగానికి వెంటనే మెలకువ వచ్చింది. తన ఒంటిపై రెట్ట చూసి పైకి లేచాడు. అక్కడ హంస ఉంది. అదే తనపై రెట్ట వేసింది అనుకుని బాణంతో దాన్ని కొట్టి చంపాడు. అయ్యో, తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి పడిందా టీచర్? అవును పాపం మరి. కాబట్టి అల్పుల వల్ల మంచివారికి ఆపద వస్తుంది. విన్నారుగా పిల్లలు, కాకి స్నేహం వల్ల హంస ప్రాణాలు పోగొట్టుకుంది. దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవును టీచర్, చెడ్డవాళ్ళతో స్నేహం చేయకూడదని మా మమ్మీ ఎప్పుడూ చెప్తుంది. ఇందుకేనేమో పాపం హంస మంచి పని చేసినా
తనకి మరణం వచ్చింది. దానికి కారణం చెడ్డదైన కాకితో స్నేహం చేయడమే. ఎప్పుడు ఎవరితో స్నేహం చేయాలన్నా వాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో పరీక్షించి తెలుసుకుని తర్వాతే వాళ్ళతో స్నేహం చేయాలి. తొందరపడి ఎవరితో ఒకరితో స్నేహం చెయ్యకూడదు. సరే బాలలు, మరి ఈ రోజు కథ మీకు నచ్చిందా? మరి ఇందులో నీతిని గ్రహించారా మీరు? ఎస్ మేడం, దుష్టులకు దూరంగా ఉండాలి అనేది ఇందులో నీతి. బాగా గ్రహించారు పిల్లలు. మరి ఈ రోజు క్లాస్ని ఆపేద్దామా? ఈరోజు రాధా టీచర్కి మా ఊర్లో మంచి ప్రదేశాన్ని చూపిస్తాం సార్. ఓ తప్పకుండా, చూడాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. మీ అందమైన పల్లెటూరు గురించి కథలు కథలుగా విన్నాను నేను. అది నిజమని ఇప్పుడే తెలుసుకుంటున్నాను. రండి టీచర్, వెళ్దాం. సరే పదండి. రండి టీచర్, మెల్లగా నా చేయి పట్టుకోండి. వచ్చేసాను, జాగ్రత్తగా వచ్చాను. టీచర్, ఆ కొండపై నుంచి ప్రవహించే నీరు ఎంతో చల్లగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తాగారా టీచర్? లేదు లేదు, ఈరోజు తాగుతాను. రాధా, ఈ చల్లని నీళ్ళతో మొహం కడుక్కో, ఎంత హాయిగా ఉంటుందో. అవునండి, ఎంతో హాయిగా ఉంది, ఎంతో చల్లగా ఉంది. నీరు కూడా ఎంతో రుచిగా ఉంది. ఈ నీరు కొండల్లోంచి ప్రవహిస్తూ వనమూలికలను తాకుతూ ఉండడం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. బాగుందండి, ఈరోజు ఇక్కడ కాసేపు కూర్చుని వెళ్దాం. అలాగే టీచర్. టీచర్, మాకు ఇక్కడ కూర్చుంటే అసలు ఇల్లే గుర్తురాదు. ఎంతో బాగుంటుంది, మేము ఇక్కడే ఆడుకుంటాం రోజు. సరే సరే, చాలాసేపు అయిందిగా, ఇక వెళ్దామా? అలాగే టీచర్. ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, కామెంట్ కూడా పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళా రేపు కలుద్దాం.